ఈరోజు మిర్యాలగూడ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. మరి ఈనాడు ఒక అమ్మాయిని 139 మంది మరి రేప్ చేయడం అనేది చాలా బాధాకరం. ఆనాడు మహాత్మా గాంధీ చెప్పినట్టు అర్ధరాత్రి ఆడపిల్ల వచ్చినాడే స్వాతంత్రం వచ్చిందని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈనాడు పగలు కూడా ఒక అమ్మాయి రోడ్డు మీద నడిచే పరిస్థితి లేదు. మరి ఇలాంటి దుడగలను కఠినంగా శిక్షించాలి. మరి ఇలాంటి కేసులని మరి సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి మిర్యాలగూడ పట్టణ రజక సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న జరిగినటువంటి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో ఎల్కుటి గ్రామంలో రజకుల అమ్మాయిని మైనర్ బాలిక మీద అత్యాచారం చేసి చంపడం జరిగింది. మరి ఇలాంటిని వాళ్ళని మరి దిశ ఎన్కౌంటర్గా చేయాలని చెప్పి ఇలాంటి వాళ్ళని మరి మిర్యాలగూడ రజక సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈనాడు ఆడపిల్లని చదివిస్తే మరి రోడ్డు మీద తిరిగే పరిస్థితులే లేదు. కాబట్టి మరి తెలంగాణ ప్రభుత్వం మరి ఎన్కౌంటర్ చేపించింది దిశ. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇదే విధంగా చేస్తే రాబోయే రోజుల్లో అమ్మాయిలకు భద్రత ఉంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్ని కుల సంఘాలకు, అన్ని దళిత సంఘాల నాయకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై రజక, జై భీమ్.